ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి కుమారదేవంలో దేవుని మహాకృపను బట్టి చాలా అద్భుతంగా కూడిక జరిగింది. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రార్థించిన ప్రియులకు వందనాలు. అలాగే దూర ప్రాంతం నుండి ప్రసాద్ అన్న, అలాగే దేవుని సేవకులు రాజని కూడా రాత్రి వచ్చారు. వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రికలో నుంచి మనము ప్రతి శనివారం వర్తమానం కొరకై 4వ అధ్యాయాన్ని ఈ దినం చదువుకున్నాము. ప్రతి శనివారం మనం కొలసీ పత్రికలోంచి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ కూడికి నడిపిస్తున్న ప్రియులు సతీశాన్ని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికిలో ఉన్న దైవ సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి వచనం చూద్దాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రభునందు ప్రియులారా, గత వారం మనం శుద్ధాంతకరణము అనే అంశం మీద మనస్సాక్షిని బట్టి, ఆగ్రహ భయమును బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి అనే ఒక పాయింట్ని అనుసరించి మనం ప్రభు వర్తమానం విన్నాం. ఇక్కడ 4వ అధ్యాయంలో కొలసీ పత్రికలో మొదటి వచనంలో న్యాయము ధర్మము అనే మాటలు కూడా మనం సువార్తలో చాలాసార్లు వింటూ వస్తున్నాం. న్యాయాన్ని అనుసరించాలి, ధర్మాన్ని అనుసరించాలి. ఎందుకంటే పైన రిఫరెన్స్ 25లో అన్నాడు, 3:25లో అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదా అన్నాడు. ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటున్నట్లు కర్మ సిద్ధాంతం కాదు. దేవుడు కీడు చేస్తే కీడు చేస్తాడు, మేలు చేస్తే మేలు చేస్తాడు అనేది కాదు. కానీ అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును అనే మాట దగ్గర ముఖ్యంగా దేవుడు తన ప్రజలకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నవాడుగా వారి పక్షంగా ఆయన చర్యలు తీసుకుంటాడు అనేది మనం గమనించాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తన విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. రైట్. ఈ వచనంలో వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞను బట్టి ఆయన శిక్ష చేయట్లేదు. వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞను బట్టి శిక్ష చేయటం అనేది ఉండదు, శిక్షా విధి ఉంటుంది. ఎందుకంటే వ్యభిచారం చేయవద్దని ఆజ్ఞ చెప్పేటప్పుడు ఎవరికైతే చెప్తున్నాడో వారు కుమారుడిగా ఎంచబడ్డారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో తండ్రి కుమారుడు అనే సంబంధం ఉండదు. దేవుడు అలాగే భక్తుడు, లేకపోతే దేవుడు ఆ దేవుని విధిని ఆచరించాల్సిన వ్యక్తి. కానీ ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ పత్రికలో సంఘాన్ని ఉద్దేశించి, విశ్వాసును ఉద్దేశించి వ్యభిచారం చేయవద్దు అని చెప్పలేదు. కానీ ఎలా చెప్పాడంటే తన సహోదరుని మోసం చేయొద్దు అని చెప్పాడు. సో ఇది అన్నమాట విశ్వాస న్యాయంలో. ఏమని చెప్పాడు 6వ వచనంలో? ప్రతిదండన అన్నాడు. ప్రతిదండన అంటే ఏంటి? ప్రతిదండన అంటే సహోదరుని పక్షంగా దేవుడు ఆ వ్యక్తిని దండిస్తాడన్న. ఇది శిక్ష చేయటం కాదు, ఇది ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని దండించటమే. కానీ వ్యభిచారం చేసినందుకు దండించట్లేదు. కానీ ఏ వ్యక్తి అయితే మోసపోయాడు ఆ వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి పక్షంగా ఆయన పనిచేస్తుంది. చూడండి 8వ వచనంలో ఎవరైతే ఈ ప్రతిదండన పొందుతున్నాడో
ఆ వ్యక్తి గురించి ఏమనుందంటే పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి అని ఉంది. పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి. లేదా ఏ వ్యక్తి మోసపోయాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి. కానీ ధర్మశాస్త్రము అనే టాపిక్‌లో అయితే పరిశుద్ధాత్మను కలిగిన వారు అనే పాయింట్ ఉండదు. ఎందుకు ఉండదంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు ఎవరు పరిశుద్ధాత్మను పొందలేదు. సో, ఈ విషయాలు శ్రద్ధగా వింటేనే అర్థమవుతాయి. మనం ఇలా అనుకోకూడదనమాట. క్రొత్త నిబంధనలో వ్యభిచారం చేస్తే శిక్ష చేయటమే ఉంటది గానీ ప్రతిదండన ఉండదనుకోకూడదు. అలాగే అన్యాయం చేస్తే నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్ష చేస్తాడు. కానీ నాకు దండన ఉండదని అనుకోకూడదు. ఉంటుంది. ఎవరి పక్షంగా ఉంటుందంటే అన్యాయం పొందిన వ్యక్తిని ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆ వ్యక్తి పక్షంగా ప్రభు పనిచేస్తాడు. ఇక్కడ పాపము దాని యొక్క శిక్ష గురించి చెప్పట్లేదు. ప్రేమ దాని యొక్క శిక్ష గురించి చెప్తున్నాడు. పాపము దాని శిక్ష ధర్మశాస్త్రం క్రింద ఉంటుంది. ప్రేమ దాని యొక్క శిక్ష అనేది కృపలో ఉంటుందన్న. శిక్ష చేసేటప్పుడు నితిన్‌ని దేవుడు శిక్ష చేస్తున్నాడు అనుకోండి. అంటే నితిన్ కోణంలోనే ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రేమ అనే టాపిక్ వస్తే నితిన్ ఎవరినైతే బాధ పెట్టాడో ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు నితిన్ ఎదుర్కొనేది ప్రేమ మరియు శిక్ష. పాపము మరియు శిక్ష కాదు. పాపము మరియు దండన కాదు. ప్రేమ మరియు దండన. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 3:25లో అన్యాయము పొందిన వ్యక్తి దేవుని ప్రియుడు. అన్యాయం పొందిన వ్యక్తి దేవునికి ప్రియమైన వాడు. కాబట్టి దేవుడు ఆ ప్రేమను బట్టి అన్యాయం చేసిన వానికి అన్యాయం చేసిన కొలది ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. అందుకనే కొన్నిసార్లు మనం న్యాయం కొరకు ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే ఆయన మనలను ప్రేమిస్తున్న వాడుగా రావాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనేటట్లుగా ప్రభు దగ్గర మనం అర్జీ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టు. నీవెవరివయ్యా అని అంటే నీవు ప్రేమిస్తున్న వాడిని ప్రభువా. అంటే నాకు అన్యాయం జరిగింది. ఈ విషయంలో న్యాయం చేయమని మనం ప్రభువుని అడగాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివాం. న్యాయము, ధర్మము అనే అంశాలు మనం చూస్తాం. న్యాయము అనే దగ్గర విశ్వాస న్యాయం అనే మాట సువార్తలో మనం చాలాసార్లు వింటాం. చదువుదాం రెండోసారి. రోమాపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ఈ వచనంలో విశ్వాస న్యాయం అనేది దేవునికి మనకు మధ్యలో ఉన్న న్యాయం అని. మనం యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనం విశ్వాసం వల్ల ఎలా నీతిమంతులం అయ్యాము అని అంటే క్రియా న్యాయాన్ని బట్టి కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టి. విశ్వాస న్యాయం అంటే ఏంటంటే ఆయన శిక్ష పొందాడు. రోమాపత్రిక 8:4. మనము క్రీస్తునందు నీతిగా చేయబడ్డాం. కొరింథీ 2వ పత్రిక 5:20. ఆయన శిక్ష పొందితే మనం నీతిమంతులం అయ్యామంటే ఇది ఎలాగూ అని అంటే దీన్ని క్రియా న్యాయం కాదు, ఇది విశ్వాస న్యాయం అని చెప్పాడు. ఇప్పుడు మన విశ్వాస న్యాయాన్ని ఆచరిస్తే అన్యాయం అయిపోద్దేమో అనుకుంటారు కొంతమంది. అంటే కొంతమంది ఎలా అంటారనమాట, ఎప్పుడు కృపే పనిచేయదు, కాయిన్‌కి 2 సైడ్స్ ఉండాలా, మనం ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా వెళ్ళాలంట. విషయం తెలుసుకోండి, ఏ విశ్వాసి కూడా వాస్తవంగా ధర్మశాస్త్ర విషయంలో జీవం కలిగిన వాడు కాదు. ధర్మశాస్త్ర విషయంలో మనం ఎప్పుడు జీవం కలిగి ఉంటాం? మనం పాపం విషయమే జీవం కలిగి ఉంటే ధర్మశాస్త్ర విషయంలో జీవం కలిగి ఉంటాం. రోమాపత్రిక 6వ అధ్యాయాన్ని పాపం విషయంలో చనిపోవుట అంటారు. రోమాపత్రిక 7వ అధ్యాయాన్ని ధర్మశాస్త్ర విషయమే చనిపోవుట అంటారని మనం చాలా తేటగా నేర్చుకున్నాం. ఓకే. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఏమంటారు? వీడియో ఆన్ చేసుకున్న వారి వరకు చెప్పండి. మిగిలిన వాళ్ళందరూ ముఖం మీద ముసుగేసుకున్నారు కానీ వదిలేండి. గలతీ పత్రిక 2:19 ఏమంటారు? చెప్పొద్దు రాము.
గలతీపత్రిక 2:19ని రోమాపత్రిక 7వ అధ్యాయం అంటారు. ధర్మశాస్త్ర విషయమే చనిపోవటాన్ని ధ్యానం చేసింది. అక్కడ మీరు రాసుకున్నారు కూడా, ఇప్పుడు మళ్ళీ తిప్పేస్తున్నారు. గలతీపత్రిక 2:20ని పాపం విషయమే చనిపోవటాన్ని మనం ధ్యానం చేసాం. కాబట్టి ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర విషయమే జీవం కలిగిన వాడు కాదు. ఆ దేవుని విషయంలోనే అనుకోకూడదు. ఎందుకంటే దేవుని విషయంలో మనకి ఏది న్యాయమో మనుషుల విషయంలో కూడా అదే న్యాయం. ఎందుకంటే దేవుని విషయమై అంటే రక్షణ అని అర్థం, మనుషుల విషయమై అంటే కొనసాగింపు అని అర్థం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం వచనం 21 ఏమనుంది? దేవుని దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అన్నాడు. అంటే దేవుని విషయంలో ఏదైతే ఉందో అదే సహోదరుని విషయంలో కూడా. 20వ వచనం, దేవుని విషయంలో ఒకటి సహోదరుని విషయంలో ఇంకొకటి అని అంటే అది అబద్ధం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూడండి, విశ్వాస న్యాయం దేవునికి మనకే సెట్ అవుతుంది, మనకు మన పొరుగువానికి సెట్ అవ్వదు. ఎందుకంటే మనం విశ్వాస న్యాయాన్ని బట్టి వెళితే మనం అన్యాయం అయిపోతాం. ఎందుకంటే కృప అనుకోని అన్నాడు మోసం చేసేస్తాడు అని అనుకోదు. నేను ఒకటి చెప్పమంటారా? అసలు ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడే మోసపోతాడు. కృపను ఆచరించేవాడు ఎప్పటికీ మోసపోడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు ఒకటి చేతిలో మోసపోవటం కాదు, వాడి చేతిలో వాడే మోసపోతున్నాడు. రాత్రి కూడా మనం చదువుకున్న రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం వచనం 11, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనే క్రియాన్యాయాన్ని ఆచరించేవాడు ఒకరి చేతిలో మోసపోవటం కాదు, వాడి చేతిలో వాడే మోసపోతున్నాడు. కాబట్టి ఏమిరా బాబు, కృప 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 అనుకొని నేను కృప అనుకున్నావా? కృప దేవుని విషయంలోనే, నీ విషయంలో నేను ధర్మశాస్త్రం అనుకో. రక్షణకు ఏ న్యాయమో కొనసాగింపు కూడా అదే న్యాయం. కృష్ణాన్ని అడగండి చెప్తారు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పునాదికి ఏ న్యాయమో నిర్మాణానికి కూడా అదే న్యాయం. తులసి పత్రిక 2:6లో ఏముంది? మీరు ఇంటి వలె కట్టబడుచు అన్నాడు. ఇంటి వలె కట్టబడుచు అంటే ఈ ఇల్లులా కట్టబడటం అంటే ఏంటంటే ఇంటికి పునాది ఎలా వేసామో దాని మీద కన్స్ట్రక్షన్ కూడా అలాగే చేస్తాం. పునాదిలో కిచెన్కి తీసిన బేస్మెంట్ మీద బెడ్రూమ్ వేయరు. బేస్మెంట్ ఎలా ఉందో కన్స్ట్రక్షన్ కూడా అట్లనే ఉంటుంది. విశ్వాసానికి కర్త ఆయనే, దానిని కొనసాగించేవాడు ఆయన. హెబ్రీ 12:1. దేవుని విషయంలో ఏది న్యాయమో మనుషుల విషయంలో కూడా అదే న్యాయాన్ని మనం ఆచరించాలి. లేకపోతే ఏం జరిగిద్దంటే మనం అనుకుంటున్నట్లుగా మనకేదో నష్టము రాదు, మనం లాభం పొందుతాం అనుకోకూడదు. ఇంకా అసలు స్పష్టంగా ఇలా చెప్తాను, అసలు మీరు నిజంగా దేవుని విషయంలో కృపను అనుసరించి జీవిస్తున్నట్లయితే ఎదుటి వ్యక్తి విషయంలో కూడా మీరు కృపను అనుసరించి వెళ్తారు. ఈ న్యాయంలో మీరు మోసపోరు, మీకు నష్టం కలదు. ఎందుకంటే ఒక వచనం చదువుదాం చూడండి దైవ గ్రంథంలో. రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయం వచనం 16 చదవండి. 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసం మూలమైన దాయను. రైట్. ఇక్కడ చూడండి, కృపను అనుసరించినదై ఉండునట్టు. దేవుడు చాలా పెద్దోడు. ఇప్పుడు మనం బాగా పెద్దోడు అనుకోండి, చిన్నోళ్ళతో ఎలా ఆడుకుంటాం కొన్నిసార్లు. ఉన్నారు చాలా మంది చిన్నోళ్ళతో ఆడుకుంటారు. మరి దేవుడు ఇంత పెద్దోడై ఉండి సమస్తం ఎరిగిన వాడు, ఏమి ఎరగని అబ్రహాం విషయంలో, అలాగే మానవుల విషయంలో ఆయన కృపను అనుసరించే నడిచాడు. విశ్వాసం మూలముగానే అన్నాడు. అంటే విశ్వాస న్యాయాన్ని ఆయన ఆయన పాటించాడు మనుషుల విషయంలో. నిజంగా కృపను అనుసరించి దేవుడు కానీ అబ్రహాం పట్ల, మన పట్ల వ్యవహరించకపోతే
ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు కృపను అనుసరించేవాడు కాకపోతే ఆయన కొంతమందిని అలౌ చేసి కొంతమందిని ఆయన కావాలని లోపలికి రాకుండా ప్రవేశింపచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు మనుషుల్ని యాక్సెప్ట్ చేస్తాడు అని అనుకుంటే అసలు మనకు ధర్మశాస్త్రమే లేదు కాబట్టి ఆయన యూదుల పక్షపాత అయిపోదుడు. కానీ ఇదే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు 29లో, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఇప్పుడు చూడండి, భారతదేశంలో చట్టాన్ని రూపించేవారు, లేకపోతే కొన్ని నియమాలను రూపించేవారు ఉన్నారన్నమాట. వీళ్ళు ఒక జాతి వారినో, ఒక కులపు వారినో, లేకపోతే ఒక మతానికి చెందిన వారినో టార్గెట్ చేయాలంటే వాళ్ళు కొన్ని చట్టాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బంధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం గమనిస్తుంది ఏంటంటే తినే తిండి మీద కూడా కొన్ని చట్టాలు చేస్తున్నారండి. దీని టార్గెట్ ఏంది? పలానా కులస్తులు, లేకపోతే పలానా మతస్థులు ఈ విధమైన తిండికి సంబంధించిన వారు కాబట్టి మనం కానీ దీని మీద చట్టం చేస్తే వాళ్ళని దోషులుగా చేయొచ్చు, తద్వారా వాళ్ళకి శిక్ష విధించవచ్చు అనే ఒక భయంకరమైన ఆలోచన అన్నమాట. దానియేలు గ్రంథంలో దర్యావేషు కాలంలో మనం చూస్తాం, దానియేలు మీద ఏ నేరం మోపటానికి లేదు కాబట్టి దానియేలు నేరస్తుడిగా చేయటానికి ఒక చట్టం రూపించారు అప్పటికప్పుడు. ఆ చట్టం ఏంటంటే ఆ మరి రాజు ఎన్ని దినాలైతే నియమించాడో అన్ని దినాలు కూడా వేరే దేవునికి కానీ ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు అనే నియమం చేశారు. ఇప్పుడు నాకు జాన్ పాల్ని పట్టుకోవాలంటే ఏ విధంగా కూడా నాకు దొరకట్లేదని. అయితే నేను ఇలా చెప్పాను. ఏం చెప్పానంటే, అర్జెంటుగా వచ్చే వారం అందరూ కూడా జగన్నాథపురంలో మీటింగ్కి రావాలి. ఒకవేళ ఎవరైనా రాకపోతే వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, మాత్రమే కాదు నేనంటే గౌరవం లేదు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదని చెప్పాను అనుకోండి. ఎలా చెప్పాను ఇదేనంటే, జాన్ పాల్కి నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయని నాకు తెలుసాను, రాలేడని తెలుసు. సో ఆ వ్యక్తిని ఏదో ఒకలాగా దోషిగా చేయడం కోసమే నేను ఈ చట్టాన్ని రూపించాను. సో అలాగూ సుప్రీం పొజిషన్లో ఉండేవాళ్ళు వారు ఒక వ్యక్తిని ఎలాగూ ఇరికించాలా, ఒక వ్యక్తిని లోపలికి రాకుండా ఎలా చేయాలని చట్టాలు రూపిస్తారు. కానీ దేవుడు ప్రతి మానవుడికి అందుబాటులో ఉండే న్యాయం ఏదో ఆ న్యాయాన్ని ఆయన ఆచరించాడు. అదే కృపను అనుసరించుట విశ్వాస మూలమైన న్యాయం, దాని పేరే విశ్వాస న్యాయం. ఈ న్యాయం దేవుడు చేస్తే ఏం జరిగిద్దంటే, ధర్మశాస్త్రం గల యూదులకు అదే దిక్కు అవుతుంది, ధర్మశాస్త్రం లేని అన్ని జనులకు కూడా అదే దిక్కు అవుతుంది. ఇంకా చెప్పాలంటే అన్యజనులు అనేవారిని యూదులు లోపలికి రానిరు, కానీ దేవుడు అన్యజనులను యూదులను కూడా లోపలికి రానిచ్చే పని చేశాడు. అందుకని యోహాను 3:16లో విశ్వాస న్యాయం దగ్గర ఏమనుందంటే, దేవుడు యూదులను ఎంతో ప్రేమించను అనలేదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే యూదులు కాదు, లోకం అంటే అన్యులు కాదు, యూదులు ప్లస్ అన్యులు లోకం. కాబట్టి మీరు కూడా టార్గెట్ చేసి ఒక వ్యక్తిని ఏదోలా ఇరికించాలనే న్యాయాలు కాదు, కానీ విశ్వాస న్యాయాన్ని బట్టి కృపను అనుసరించి మీరు వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా న్యాయంగానే పోతారు. కొంతమందికి అన్యాయం అనిపిస్తుంది కాబట్టి ఇది అన్యాయం కాదు. నువ్వు విశ్వాస న్యాయాన్ని అనుసరిస్తే నువ్వు ఖచ్చితంగా న్యాయంగానే వెళ్తున్నావు అని. న్యాయంగా వెళ్ళకపోతే ఏం జరిగిద్దంటే, అన్యాయం పొందినోడు దేవునికి ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ పని ఉంటుంది. నువ్వు న్యాయంగా వెళ్ళకపోతే నువ్వేమనొచ్చు, నా లెక్కల ప్రకారం, నా మనస్సాక్షి ప్రకారం నేను న్యాయానికి వెళ్తున్నా అనుకోవచ్చు. కొన్నిసార్లు మన మనస్సాక్షి కూడా పరిశుద్ధాత్మ క్రింద ఉండదు, మన మనస్సాక్షి మనుషుల క్రింద ఉంటుంది. అప్పుడు మన మనస్సాక్షి అన్యాయాన్ని కూడా న్యాయమని చెప్తుంది. కాబట్టి రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 9:3. కరెంట్ పోయిందండి. కరెంట్ పోయింది. వేరే పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది, సాధ్యమైన ఎడల. చాలండి, ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ వచ్చేసింది. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి అని. కొంతమంది మనస్సాక్షినే పరిశుద్ధాత్మ అనుకుంటారు, నేను చాలా కాలం అలాగే అనుకున్నాను. మనస్సాక్షినే పరిశుద్ధాత్మ అనుకోవద్దు, మనస్సాక్షి వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. అంటే వేరు అని ఎందుకు చెప్పాలంటే, మనస్సాక్షి చెప్పేదే పరిశుద్ధాత్ముడు చెప్పేది కాదు. మనస్సాక్షి మన క్రియలను బట్టి మనం ఏంటో చెప్తుంది చాలాసార్లు.
కానీ పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో మనం మట్టివారమని చెప్తాడు. కృష్ణ నిందా ప్రార్థన చేసినప్పుడు చెప్పారు కదా, మనం ఈ ఈ ఈ యొక్క పరిచర్యలో క్రీస్తు ఎట్టివాడో తెలుసుకుంటే చాలని చెప్పారుగా. అది ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 4:17లో ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనం మట్టివాడు. సో ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ యందు మన మనస్సాక్షి ఉండాలి. అప్పుడు మన మనస్సాక్షి కరెక్ట్గా మనల్ని గైడ్ చేస్తుంది. నా దృష్టికి ఇదే న్యాయం అని చెప్పడానికి కూడా నేను నా మనస్సాక్షిలో కొన్ని కమాండ్మెంట్స్ రాసుకుంటాను. అయినంత మాత్రం చేత అది న్యాయం అయిపోదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి అనేది అది నా యొక్క అభ్యాసం. అపోస్తలుల 24:16 అది నా యొక్క సాధకం. తిమోతి మొదటి పత్రిక 4:8 సో ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఆత్మయందు ఉండేటట్లుగా నేను అభ్యాసం చేసుకున్నప్పుడు నా మనస్సాక్షి నన్ను ఖచ్చితంగా రైట్ వేలో గైడ్ చేస్తుంది. లేకపోతే కొన్నిసార్లు నా మనస్సాక్షి ఏది కరెక్ట్ అనిపిస్తుంది అదే న్యాయం అని నేను అనుకుంటాను. కానీ అవతల ప్రక్కన ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది. ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. అవతల వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ తర్వాత నుంచి మన ఇబ్బంది ఎదుర్కొంటాం. న్యాయము అనే దగ్గర ఏది న్యాయం? మనం అనుకునేది న్యాయం కాదు. దేవుని ఎడల మనం ఆచరించేది విశ్వాస న్యాయం అయితే అదే న్యాయం. ఇందులో కొంతమందికి అయ్యో చాలా అన్యాయంగా వెళ్ళిపోతున్నారు మీరు అని అనుకుంటారు, కానీ వాళ్ళు మనుషులను సంతోష పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు. జాన్సన్ మైక్ ఆన్ అయిపోతుంది చూసుకొని. సో అందుకనే దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాము. ప్రభువా నేను న్యాయంగానే పోవాలి. మాకు దగ్గరలో బంక్ ఉందన్నమాట. ఆ బంకు దగ్గర సామెతల గ్రంథంలో ఒక రిఫరెన్స్ ఉంటుందని. ఏమని ఉంటుందంటే న్యాయమైన రాళ్ళు అనే మాట ఉంటుంది. న్యాయమైన రాళ్ళు లేకపోతే అది యెహోవాకు హేయం అనే రిఫరెన్స్ రాశారు వాళ్ళు అక్కడ. కానీ బంకులో కల్తీ పెట్రోల్ కూడా వస్తుంది. అంటే విశ్వాసులు వాక్యాలు రాస్తారు తప్ప వాస్తవంగా వాళ్ళు న్యాయాన్ని ఆచరించరు చాలాసార్లు. ఎందుకంటే ఇలా చేస్తే మనకు లాభం ఎలా వస్తుంది అని అంటారని. సో అక్కడికక్కడే వాళ్ళు సమర్థించుకుంటారు. కానీ దేవుని ఎడల 3 మాటలు చూడండి. విశ్వాస న్యాయాన్ని కృపను అనుసరించుట అన్నాడు, దానిని విశ్వాస మూలంగా వెళ్ళటం అన్నాడు. ఇలా వెళ్తున్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయాన్ని అనుసరించి జీవిస్తాడు. దీనిని దైవ గ్రంథంలో అతిశయ కారణం అని కూడా చెప్పాడు. మా అతిశయ కారణం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయము ఏదంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను, ఇక్కడ చూడండి, దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటున్నాం. పెద్దోడి విషయంలో గ్రేస్ని అనుసరిస్తున్నాం, చిన్నోడి విషయంలో గ్రేస్ని అనుసరిస్తున్నాం, ప్రతి మనుషుని విషయంలో గ్రేస్ని అనుసరిస్తున్నాం. మనకు నచ్చినోడు విషయంలోనేమో కృపను అనుసరించి, నచ్చినోడి విషయంలో ధర్మశాస్త్రాన్ని అంటే శరీరాన్ని ఆచరించి మనం జీవించడానికి మనం ముందు కొనసాగం. ఈ పద్ధతిలో నడుచుకుంటే. ఇంకో విషయం చెప్తాను, ఇది క్రొత్త సృష్టి పద్ధతి అని చెప్పాడు. ఈ పద్ధతిలో నడుచుకున్న వాళ్ళకి ఏంటండి మనం కృపను అనుసరించి నడిస్తే ఏంటి మనకు లాభం అంటే, మీకు కృపా సమాధానాలు కలుగుతాయి. గలతీ 6:16. ఈ పద్ధతి చొప్పున ఎవరైతే నడుస్తారో వాళ్ళకి సమాధానం కలుగుతుంది. ఇలా చెప్తాను, ఎదుటి వ్యక్తికి అన్యాయం జరిగించి నా మనస్సాక్షిని బట్టి అది నేను న్యాయం అని నేను అక్కడికి ఎలా సమర్థించుకున్నా నీకు సమాధానం కలుగు. రాత్రి ఓ పాట పెట్టుకుంటూ వచ్చామని. ఆ కీర్తనలో ఏముందంటే, లోకములో ఎన్నో జయాలు చూశాను నేను ఇంతకాలం, అయినాను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైందని. ఆ పాట మీకు అందరికి తెలిసిన కీర్తన. ఆ పాట పెట్టాడు అనమాట తమ్ముడు. అప్పుడు సడన్గా మేము ఇలా చెప్పుకున్నాము. అయితే నెమ్మది లేదు అంటే ఇర్మియా 6:16, గలతీ 6:16, ఇర్మియా 6:16, గలతీ 6:16 ప్రకారం యు ఆర్ నాట్ ఇన్ ది రైట్ వే అని అర్థం. కానీ ఆయన ఏమని పాడుతున్నాడంటే, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా అని పాడుతున్నాడు. వాస్తవంగా అయినాను ఎందుకో నెమ్మది లేదంటే, నెమ్మది లేదు అంటే నువ్వు సరైన మార్గంలో వెళ్ళట్లేదని అర్థం. సమాధానం కొదువైందంటే రోమాపత్రిక 8:6 అక్కడ కూడా ఇదే మాట ఉంది. సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా యు ఆర్ నాట్ ఇన్ ది రైట్ వే, నువ్వు సరైన మార్గం వెళ్ళట్లేదు.
మరి మనస్సాక్షిని బట్టి ఏమనుకుంటున్నావు? నేను ఎవరికి అన్యాయం చేయలేదా అంటాం మనం. నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదని నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు నిజంగా అందరికీ న్యాయమే చేస్తే, న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే క్రొత్త సృష్టి పద్ధతి చొప్పున నడిచినవాడు, విశ్వాస న్యాయాన్ని బట్టి నడిచినవాడు, కృపను అనుసరించి నడిచినవాడు, విశ్వాసం మూలంగా నడిచినవాడు. ఆ వ్యక్తికి సమాధానం కలగాలిగా, కృప కలగాలిగా. దీనినే ఆదికాండం 24:48లో కూడా మనం చూస్తామన్నమాట. సమయోచితమైన సహాయం కూడా కలిగింది. సో ప్రియులారు వినండి, ఆ మనకి చదువుకోని వాళ్ళు లోకువ అన్నమాట. కొన్నిసార్లు డబ్బు లేని వాళ్ళు అంటే లోకువ, కొన్నిసార్లు మనకంటే కులం తక్కువ వాళ్ళు అంటే లోకువ, మనకి చాలా సార్లు మనకంటే చిన్నోళ్ళు అంటే లోకువ. అందుకని వాళ్ళ విషయంలో మనం కృపను అనుసరించం, శరీరాన్ని అనుసరించేస్తాం. శరీరం వాళ్ళ విషయంలో యాక్టివ్ అయిపోతుంది అన్నమాట. కానీ దేవుని విషయంలో విశ్వాస న్యాయాన్ని ఆచరించే వ్యక్తి ప్రతి వ్యక్తి విషయంలో కూడా కృపనే అనుసరించి వెళ్తాడు. కృపను అనుసరించకపోతే నష్టం నీకే, నాకే. ఎందుకంటే ఎక్కడైతే కృపను అనుసరించట్లేదో అక్కడ వాస్తవంగా మనము చచ్చిపోతున్నామని అర్థం. రోమాపత్రిక 8లో ఏం చెప్పాడు? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చనిపోతున్నారని చెప్పాడు కదా 13వ వచనంలో, లేదా వచనం అంతే 13వ వచనంలో. ఇప్పుడు నాకంటే చిన్నోడని, నాకంటే అంత తెలివైనోడు కాదని, నాకంటే తక్కువైనోడు అని చెప్పి నేను అక్కడెందుకు నేను చచ్చిపోవాలా? ఆ విషయంలో ఎందుకు చచ్చిపోవాలా? అక్కడ కూడా నేను జీవిస్తేనే కదా నాకు జయం. రోమ 8:2, రోమ 8:37. నేను జీవిస్తేనే కదా నేను అభివృద్ధి చెందుతాను. కొన్నిసార్లు చిన్నోళ్ళ వల్లే మనం నాశనం అయిపోతాం. కొన్నిసార్లు చూడండి, పెద్దోళ్ళు అంటే భయం ఉంటుంది కాబట్టి అక్కడ ఆత్మను అనుసరించి, విశ్వాసాన్ని అనుసరించి, కృపను అనుసరించి, నిష్కాపట్యం అనుసరించి, సత్యం అనుసరించి, పరిశుద్ధాత్మను అనుసరించి వెళ్తాం. అక్కడ మనం సావం కాబట్టి మనం అభివృద్ధి చెందుతాం. ద్వితీయోపదేశకాండం 8:1. కానీ చిన్నోళ్ళు అంటే లోకువ, చదువుకోనోడు అంటే లోకువ, కులం తక్కువడు అంటే లోకువ, ఏదో ఒకటి ఉంటది కదా. అక్కడ మరి ఆ వ్యక్తి మూలంగానే నువ్వు పాడైపోతావు. అందుకనే కొన్నిసార్లు చిన్నోళ్ళ వల్లే మనం ఇబ్బంది పడతామన్నమాట. నాకంటే చిన్నోడు అని చెప్పి నేను అక్రమం చేసేస్తే ఎలాగా? ఇక్కడ నేను చచ్చిపోతున్నాను కదా, అక్రమంగా వెళ్ళి నేను చచ్చిపోతున్నాను కదా. కాబట్టి ఎక్కడో కొంతమంది ఇలా అంటారనమాట, దేవుని పద్ధతి యందు అతనిలో ఏ లోపం లేదంటారు. నేను ఒక ప్రశ్న అడిగిన, దేవుని పద్ధతిలో లోపం లేనివాడు మనుషుల పద్ధతిలో కూడా లోపంగా వెళ్ళడం. మీకు నచ్చట్లేదు కాబట్టి ఇది అన్యాయం కాదు. దేవుని పద్ధతిలో వర్టికల్ గా కరెక్ట్గా ఉన్న వ్యక్తి హారిజంటల్ గా కూడా కరెక్ట్ గానే వెళ్తాడు. ఎందుకంటే మనది రాజులైన యాజకత్వం. పేతురు 1:2-9. రాజులైన యాజకత్వంలో యాజకునిగా దేవుని ఎడల మన పద్ధతి బాగుంటే, రాజుగా మన మనుషుల పట్ల పద్ధతి బాగానే ఉంటుంది. దీనినే పేతురు 2వ పత్రిక 1:7లో ఏమన్నాడు? భక్తి యందు సహోదర ప్రేమ అన్నాడు. భక్తి అంటే వర్టికల్ గా దేవుని ఎదుట, ప్రేమ అంటే హారిజంటల్ గా మనుషులు ఎదుట. కాబట్టి దేవుని పద్ధతిలో మనం ఏమంటాక లేదండి, కాకపోతే నా విషయంలో చాలా అన్యాయం చేశాడండి, అట్లే ఉండదండి. దేవుని విషయంలో విశ్వాస న్యాయాన్ని ఆచరిస్తే మనుషుల విషయంలో కూడా మన విశ్వాస న్యాయాన్ని బట్టి ఆచరిస్తాం. లేదు, ఆచరించలేదు, ఆ విషయంలో మనం చచ్చిపోతాం. చనిపోతే నీకే అభివృద్ధి ఉండదు. ద్వితీయోపదేశకాండం 8:1 ప్రకారం. దయచేసి అందరు వినండి. ఏదో మీకంటే తక్కువ చదువుకున్నారని చెప్పి, మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పి శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా అక్కడ ఫిలిప్పీ 3:3 దాని విషయంలో ఖచ్చితంగా మీరు లెక్క చెప్తారనమాట. లెక్కలు అంటే లెక్కలు బయటకు వస్తాయన్నమాట. ఎలా వస్తాయంటే, ఎక్కడైతే మనం శరీరం ఆస్పదం చేసుకుంటామో అక్కడ రోమ 8:13 ప్రకారం మనం చనిపోతాం. కాబట్టి కొన్నిసార్లు పెద్దోళ్ళ వల్ల మనం పాడైపోం, కానీ కొన్నిసార్లు మనం చిన్నోళ్ళ వల్లే పాడైపోం. పేతురును ప్రశ్నించింది ఎవరు? చిన్నమ్మాయే. కాబట్టి చిన్నోడు కదా, మనం చాలా పెద్దోళ్ళం కదా, మనం ఏది చేసినా చెల్లిద్దంటే చెల్లదబ్బాయి, చెల్లదు. ఎందుకు చెల్లదంటే ఇక్కడ నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. ఇక్కడ నీకు నువ్వే ఎలా హాని చేసుకుంటున్నావంటే, చిన్నవాడు రాగానే నువ్వు శరీరాన్ని అనుసరించి జీవించడం వల్ల ఆ చిన్నోడు మూలంగానే ఆ శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం వల్ల వాడు చనిపోయింది. ఒక మాట చెప్పుకుందాం. హెబ్రీ 11లో హాయి పట్నం మీద విజయం గురించి రాశాడా? హెబ్రీ 11లో హాయి పట్నం మీద విజయం గురించి రాశాడా?
ఎరికో పట్టణం మీద విజయం గురించి రాశాడా? హెబ్రీ 11 తీయకండి. హెబ్రీ 11 ఇప్పుడు తీయకండి. హెబ్రీ 11 వారు సముద్రంలో బడి నడిచి వెళ్ళిపోయారనే దగ్గర ఎరుకో మీద విజయం గురించి కూడా రాశాడు. విశ్వాసమును బట్టి ప్రాకారాలు కూల్ని అని రాశాడు కదండి. ఎందుకు రాశాడు అంటే వాళ్ళు ఎరుకో విషయంలో విశ్వాస న్యాయాన్ని బట్టి వెళ్ళారు. మరి హాయి విషయంలో హాయి చిన్నది కాబట్టి అక్కడ వాళ్ళు విశ్వాసాన్ని ఆచరించలే. అదే చెప్తున్నాను, పెద్దోళ్ళు అంటే భయం కాబట్టి అక్కడ విశ్వాసాన్ని ఆచరిస్తారు. చిన్నోళ్ళు అంటే లోకు కాబట్టి శరీరాన్ని ఆశ్రయించారనుకోండి, మీరే ఓడిపోతారు. చదువుకోండి వాక్యం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం, ఇది నా వాక్యం అయితే నాకు వచనాలు దొరకవు. దేవుడు నాకు వచనాలు ఇవ్వడు కాబట్టి ఇది నా వాక్యం అని మీరు ఎవరు అనుకోకండి. దేవుని వాక్యం. యెహోషువ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో వచనం 3వ వచనం. హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకున వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా? హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. హాయి వారు కొద్దిగా ఉన్నారు. అంతకుముందు అధ్యాయంలో మనం ఎరుకో మీద విజయం చూస్తే ఎరుకో చాలా పెద్ద. హాయితో కంపేర్ చేస్తే ఎరుకో పెద్దది. పెద్దదైన ఎరుకో విషయంలోనేమో విశ్వాస న్యాయాన్ని ఆచరించారు. చిన్నదైన హాయి విషయంలోనేమో చిన్నది కదా అని చెప్పి శరీరం ఆస్పదం చేసుకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు చిన్నోళ్ళ వల్ల పాడైపోతాం, పెద్దోళ్ళ వల్ల పాడైపోతాం. పెద్దలు అనేవాళ్ళకి గర్వం ఎక్కడొచ్చేసిద్ది అంటే, వీడు చిన్నోడు, వీడు లేవడు, వీడు ఏం చేయలేడు, వీడు మనం తొక్కేయచ్చు, కనపడ్డావు, అసలు మనం వీడికి అడ్రస్ లేకుండా చేయొచ్చు అనుకుంటాం. ఒక ప్రశ్న అడగనా? ఇదే పని దేవుడు చేస్తే నీ విషయంలో ఏమవుతుంది? దేవుడు పెద్దోడు, నువ్వు చిన్నోడు, నువ్వేమైపోదు, నేనేమైపోదును. ఆయన గురించి ఇలా మాట్లాడతాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 12. యాకోబు రాసిన పత్రిక 4:12. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చకు నీవెవడవు. ఎస్, దేవుడు ధర్మశాస్త్రాన్ని అన్నా ఇవ్వగలడు, కృపనన్నా ఇవ్వగలడు. ఆయన చేతిలో 2 ఉన్నాయి. ధర్మశాస్త్రం ఇస్తే అందరినీ వాంటెడ్గా నరకానికి పంపించవచ్చు దేవుడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరు నీతిమంతులు ఎవరు, అందరినీ పాపులని తీర్పు తీర్చి పంపించేయచ్చు. కానీ దేవుడు జగత్ పునాది వేయబడక ముందే, ఇశ్రాయేలీలు కోరుకున్న సేనాయి దగ్గర కాదు, జగత్ పునాది వేయబడక ముందే యేసుక్రీస్తును అప్పగించాలి అనే నిర్ణయం చేసుకున్నాడు. ఉందా లేదా? అపోస్తులు 2:23. దేవుని సంకల్పమును అనుసరించి అప్పగించబడిన ఈయన అన్నాడు. దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? ఎఫెసీ 1:4 జగత్ పునాది వేయబడక మునిపే. అంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే కృపను అనుసరించి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గర వారు స్వనీతికి లోబడి ఉండకపోతే ఖచ్చితంగా దేవుడు అక్కడ వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చేవాడు కాదు. అంటే ఆయన ధర్మశాస్త్రం ఇవ్వగలడు, కానీ ఆయన ఇవ్వలేదు, కృపనే ఇచ్చాడు. ఎందుకంటే వాంటెడ్గా ఆయనకు ఎవరు నశించుకోవటం ఇష్టం లేదు. అసలు ఆయన ఇంటెన్షన్ అది కాదు. కొంతమంది ఏదో దేవుడు అంటే ఎట్లా చెప్తారంటే, సువార్తలో పరలోకం గురించి ఎక్కువ చెప్పేదానికంటే నరకం గురించి ఎక్కువ చెప్తారు. సువార్తలో పరలోకం గురించి ఎక్కువ చెప్పేదానికంటే నరకం గురించి ఎక్కువ చెప్తారు. దేవుడు కృపను బట్టి తీర్పు తీర్చేవాడు అని చెప్పకుండా దేవుడు ధర్మశాస్త్రంగా వర్ణించి చెప్తారు. అసలు ఈ రోమాపత్రిక 8:2 ఏం రాశాడు? అది కూడా చెప్పండి, చదవండి ఒకసారి. రోమాపత్రిక 8:2 తెలిసిన వచనాలే, అయినా మనం ఈ ఉదయకాలం ఈ వర్తమానంలో మరొకసారి చదువుకుంటున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా చాలండి, చదవండి. ఇది ఎట్లనగా అక్కడి నుంచి చదవండి. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయానో దానిని దేవుడు చేస్తును. అది అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఏమర్థమవుతుంది? ధర్మశాస్త్రం నాట్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు అనమాట. దేవుడిని అసలు కొంతమంది ధర్మశాస్త్రంగా అర్థం చేసేసుకున్నారు. అందుకనే వాళ్ళకి దేవుడు అంటే ధర్మశాస్త్రంగానే ఉంటుంది. వాళ్ళు కూడా దేవుడిలాగే ఉన్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది.
చిన్నోళ్ళు వాళ్ళు పాడైపోద్దండి. పెద్దోళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఈ వర్తమానం వింటున్న వాళ్ళు, పెద్దోళ్ళు అందరూ చిన్నోళ్ళు వాళ్ళు పాడైపోకండి. ఓకే. ఎప్పుడు మనం పాడైపోతామంటే మన కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏమని? చిన్నోడు ఏం చేయలేడు అని. కానీ దేవునికి మొరపెడతాడు. మొరపెడ్డా? ఖచ్చితంగా మొరపెడతాడు. మొరపెట్టిన తర్వాత నుంచి నీ పని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన దృష్టికి తెచ్చాడు కాబట్టి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏముందండి? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, లేదా తాను ఏర్పరచుకుని వారు దివారాత్రము తన్ను గూర్చి మొర్రపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చడా త్వరగా న్యాయం తీరుస్తాడని చెప్పి. కాబట్టి నేనేదో పెద్ద పాస్టర్ అని చెప్పి జెర్మియాని తొక్కాను. ఓకే. మీరేమో నా మీద పెద్ద పాస్టర్ అని మీరు నన్ను తొక్కేకండి. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే పైన ఉన్న వాళ్ళు అవుట్ అవుతారు. కాబట్టి అన్యాయంగా వెళ్ళిపోతున్నామని ఎవరు అనుకోవద్దు. మీరు కూడా అన్యాయంగా వెళ్ళకండి. ఎందుకంటే అన్యాయం ఎప్పుడు వచ్చింది అంటే శరీరాన్ని అనుసరిస్తూ వస్తుంది. శరీరాన్ని అనుసరించుట అంటే కృపను అనుసరించుట కాదు. ఇక్కడ ఏం కపటం కూడా ఉండదండి. విషయం ఏంటంటే మనం శరీరాన్ని అనుసరించి వెళ్తున్నప్పుడే కపటం ఉంటుంది. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదివిన రిఫరెన్స్లు ఏముంది? 1:11 లేదా 1:12 నిష్కాపట్యము అని ఉంది. అంటే ఇందులో ఎటువంటి కపటాలోచన లేదు. ఏమంటే మనస్సులు బాగోలేని వాళ్ళకి కపట ప్రేమలు ఉంటాయి, కానీ మనస్సులు బాగుండే వాళ్ళకి కపట ప్రేమలు ఎందుకు ఉంటాయి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 ఏమన్నాడు? నిష్కపటమైన ప్రేమ అని చెప్పాడా లేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో నిష్కపటమైన ప్రేమ అన్నాడా లేదా? సో నిష్కపటమైన సహోదర ప్రేమకు మూలం ఏంటి? సత్యమునకు విధేయులౌటు చేత కలిగిన పవిత్రమైన మనస్సు. మంచి మనస్సు కలిగిన వ్యక్తిలో ఎటువంటి కపటం ఉండదు. ఇలా చేస్తే ఇలా చేయొచ్చు అని చెప్పే కపటంతో ఎవరు వెళ్ళరండి. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. చిన్నోళ్ళు కూడా అభద్రత భావంతో ఉండొద్దు. నేను చిన్నోడు కదా, నన్ను పెద్దోడు ఏదో మూసేస్తాడు, నన్ను ఏదో తొక్కేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ నిజంగా మనం మనుషుల వల్ల విసర్జించబడిన, ఇక్కడే చెప్పాడు 2వ అధ్యాయం పేతురు పత్రికలో 4వ వచనంలో, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను వాడికంటే ఎక్కువ హెచ్చిస్తాడు. నేను దొక్కేసినా నాకంటే దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు. నన్ను మీరు దొక్కేసినా మీకంటే దేవుడు నన్ను హెచ్చించేస్తాడు. మనుషుల వల్ల విసర్జించబడితే దేవుని చేత మనం ఖచ్చితంగా ఏర్పరచబడినాం కాబట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం తృణీకరించబడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని, ఆ తృణీకరించబడిన రాయినే ఒక మందిరంగా చేశాడు. ఇప్పుడు భవిష్యత్తులో ఒక గొప్ప పర్వతమైన రాజ్యంగా చేయబోతున్నాడు. కాబట్టి 2000 సంవత్సరాల కాలంలో ఆ రాయే దేవుని సంఘమైంది. యాకోబు చెప్పినట్లుగా నేను నిలిపిన రాయి మందిరం అవుతుందని చెప్పాడు. అలాగే ఆ రాయే భవిష్యత్ కాలంలో 1000 ఏండ్ల రాజ్యంలో గొప్ప పర్వతం అవుతుంది. కాబట్టి చిన్నరాయి కాదు, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఖచ్చితంగా భూతలం అంత మహాపర్వతం అవుతుంది. అలాగే ఇప్పుడు కూడా అది ఒక మందిరం అయింది. కాబట్టి నిన్ను ఎవరు కూడా తొక్కేలేరు. పెద్దోళ్ళారా ఆలోచించేయండి. మీరు చిన్నోళ్ళ పట్ల శరీరాన్ని అనుసరించి వెళ్ళిపోయి మనస్సాక్షిలో నాకు కరెక్ట్గానే ఉంది న్యాయం అనుకుంటూ కుదరదాడ. నువ్వు దేవుని విషయంలో విశ్వాస న్యాయాన్ని ఆచరించేవాడు అయితే, డైలీ నువ్వు శరీరాన్ని ఆచరించని వ్యక్తివైతే, దురాశను అనుసరించి నువ్వు జీవించని వ్యక్తివైతే, ప్రతి చిన్న వ్యక్తి పట్ల పెద్ద వ్యక్తి పట్ల నువ్వు ఆత్మను అనుసరించే నడుచుకుంటావు, కృపను అనుసరించే నడుచుకుంటావు, నిష్కాపట్యంగా నడుచుకుంటావు. ఇంకో విషయం చెప్తాను. కొన్నిసార్లు మనం తీర్చే తీర్పుల వల్ల కూడా మనం అపవిత్రులం అయిపోతాం. ఎట్లాగో అది కూడా చెప్పి నేను ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తిని అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాం. అన్యాయంగా మనం ఎప్పుడైతే న్యాయాన్ని అనుసరించి వెళ్ళట్లేదు ఆ విషయంలో, అక్కడ జరిగే విషయం ఏంటంటే, ఎక్కడైతే మనం అన్యాయంగా వెళ్తున్నామో అక్కడ మనం ఆ వ్యక్తిలో తీర్చిన తీర్పు తర్వాత మనం చాలా ఇచ్చల గుండా, దురాశల గుండా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకోటి మరియు విశేషముగా మీ ఎడలలో నడుచుకోటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. రైట్. ఇక్కడ ఏముంది? పరిశుద్ధత అని ఉంది కదా. పరిశుద్ధత అనేది ఫ్రూట్. ఇక్కడ పరిశుద్ధత అనేది రోమా 6:22 ఫ్రూట్ అన్నమాట. పరిశుద్ధంగా జీవించుట అనే అంశం. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఆ, క్రైస్తవులు కాకముందు లేదా క్రైస్తవ్యంలోనికి రాకముందు ధర్మశాస్త్రంలో పరిసయ్యులుగా ఎంచబడుతున్న పౌలు లాంటి వాళ్ళు తీర్పులు తీరుస్తూ ఉండేవారు. మనకు ఎలా తెలుసు తీర్పులు తీరుస్తారని? యోహాను సువార్త 8లో ఏముంది? ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని వాళ్ళు తీసుకొచ్చారు కదా. తీసుకొని వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబెట్టి ఏమన్నారు? ఈమె వ్యభిచారం చేస్తుంటుండగా పట్టబడింది, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలని 5వ వచనంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు అని ఉంది. మీరు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి నాకు. ఇక్కడ యేసు ప్రభు లేకపోతే ఆ అమ్మాయి బ్రతికేదంటారా? యేసు ప్రభు కానీ లేకపోతే ఈ అధ్యాయంలో యేసు ప్రభు లేడండి, అమ్మాయి బ్రతికేదంటారు? లేదండి. అమ్మాయి ఖచ్చితంగా వీళ్ళు చంపేస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు వారిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అప్పుడు ఫుట్ నోట్లు ఏముందంటే, వారు మనస్సాక్షి చేత గద్దించబడ్డారని ఉంది. నేను ఇందాకే చెప్పాను, మనస్సాక్షి క్రియా పాపాన్ని విమర్శించిద్దా, నివసించే పాపాన్ని విమర్శించిద్దా? మనస్సాక్షి అనేది క్రియా పాపాన్ని విమర్శించిద్దా, నివసించే పాపాన్ని విమర్శించిద్దా? క్రియాపాపాన్ని కదా. వీళ్ళందరూ చూడండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, లేదా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిపోయారు 9వ వచనం. అంటే వీళ్ళందరూ రహస్యంగా క్రియాపాపం చేస్తున్నారు. ఆమె బహిరంగంగా పాపం చేస్తుంది. అంటే క్రీస్తు ప్రభు రానంత వరకు కూడా రహస్యంగా పాపం చేసే ప్రతి ఒక్కరు బహిరంగంగా చేసే పాపాన్ని గద్దించి తీర్పులు తీర్చేశారు. వాళ్ళు తీర్పు తీరుస్తున్నప్పుడు కూడా వాళ్ళ లోపల, అరే నేను కూడా ఇదే పాపాన్ని హృదయంలో చేస్తున్నాను కదా అని వాళ్ళు అనుకున్నారా? అనుకోలేరు. అలాగే ఈరోజు కొంతమంది వెళ్ళే పద్ధతి ఎలా ఉంటుందంటే, వాళ్ళు బహిరంగంగా జరిగితేనే తప్పు అన్నట్లుగా తీర్పులు తీరుస్తారు, కానీ దాని విషయంలో వాళ్ళు రహస్యంగా ఎంతో ఓడిపోతూ ఉంటారు. అందుకనే దీన్ని ఏమన్నాడంటే, కృపను అనుసరించడం మాత్రమే కాదు, పరిశుద్ధతను అనుసరించడానికి కూడా. ఇట్లా చెప్తాను, మీరు ఎప్పుడైతే చిన్నవాళ్లే కదా అని చెప్పి మీరు అక్కడ విశ్వాస న్యాయాన్ని ఆచరించరో, మేబీ ఆ వ్యక్తి మూలంగానే మీలో కొన్నిసార్లు ఖచ్చితంగా శరీరాశలు దురాశలు లేస్తాయి. ఎందుకంటే విశ్వాస న్యాయం ఆచరించిన ప్రతి ఒక్కళ్ళలో శరీరము ఖచ్చితంగా జీవంలోనికి వస్తుంది అనమాట. శరీరం జీవంలోకి వస్తే ఏముందేక, రోమపత్రిక 6వ అధ్యాయంలో రాసినట్లుగా 11 నుంచి శరీర దురాశలు స్టార్ట్ అయింది. ఇంతవరకు చాలా అశ్లీలత నుండి, కామాతురత నుండి, కామాభిలాష నుండి, అపవిత్రత నుండి, జారత్త నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అన్యాయం చేయటం ప్రారంభించినప్పటి నుండి వాళ్ళు పాపంలో పడిపోతారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఉదయకాలం ఇదేంట్రా బాబు, ఇప్పుడు దాకా బాగానే పరిశుద్ధంగా జీవించాను కదా, ఎటువంటి అపవిత్రత జోలికి వెళ్లకుండా కాపాడబడ్డాను కదా, సడన్ గా ఉండి ఎందుకు ఈ చేంజ్ నాలో కనపడిందంటే, ఇదిగో నువ్వు ఫలానా జాన్ పాల్కి నువ్వు అన్యాయం చేశావు, అందుకనే దేవుడు నిన్ను ఈ అపవిత్రతలో గెంటాడని నేను చెప్పట్లే. నేనేం చెప్తున్నానంటే, ఇది ఎరుకో పట్టణం లాంటి పెద్ద పట్టణం దగ్గర ఆత్మను అనుసరించి వెళ్ళిన నీవు హాయి చిన్నదే కదా అని చెప్పి నువ్వు అక్కడ శరీరాన్ని ఎప్పుడైతే ఆస్పదం చేసుకున్నావో, శరీరం ఎప్పుడైతే జీవంలోనికి రావడం స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి నువ్వు ఖచ్చితంగా దురాశల వల్ల కూడా ఇబ్బంది పడతావు. కానీ అన్యాయం చేస్తున్న వ్యక్తులకి ఉదయకాలం ఒక మంచి వర్తమానం ఏంటంటే, నువ్వు నిజంగా అన్యాయపు తీర్పు తీరిస్తే నువ్వు తర్వాత అపవిత్రతలోకి కూడా వెళ్ళిపోయేదానికి అవకాశం. ఈ విషయాలు తెలిసిన నేను, ఈ విషయాలు తెలిసిన నువ్వు దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడవా అని వర్తమానంలో ఉంది కదా. కాబట్టి ఆయన చేయలేదా, ఎప్పుడు ఆయన తప్పలేదా అని నువ్వు అనొచ్చు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను వర్తమానము మనల్ని భద్రపరచబడినప్పుడు అందరం తప్పిపోయాం. పేతురు మొదటి పత్రిక 1:5. ఇప్పుడు కూడా చాలా మంది పెద్ద పెద్ద సభల్లో క్లాసులు ఇస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు రహస్య పాపాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే బోధలోనే వాళ్ళు కాపుదల అనుభవించట్లేదని అర్థమైపోతుంది. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు?
నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండుము. నువ్వు అలాగూ చేస్తే నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినువారు రక్షించుకుంటావు అన్నాడు. ఇప్పుడు మన టీచింగ్, వే ఆఫ్ టీచింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా మనం కాపాడబడుతున్నాము అనేది కరెక్టే. ఇప్పుడు చెప్తున్న బోధ అది విశ్వాస సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైందే. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తులు కూడా ఓడిపోతున్నారు. వాస్తవంగా ఆ వ్యక్తులు కూడా ఓడిపోతున్నారు. కానీ ఈరోజు మనము గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే రోమాపత్రిక 8:2 ప్రకారం జీవమునిచ్చు ఆత్మనియమాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరూ ప్రతి అపవిత్రతను జయిస్తున్నారు. రోమ 8:37. ప్రతి అపవిత్రతను జయించే వ్యక్తి, ప్రతి దురాశను జయించే వ్యక్తి ఈరోజు మన విషయంలో కొన్నిసార్లు కొన్ని కఠినమైన నిర్ణయాలు కానీ కనపడతాయి. కానీ నీకు అన్యాయం చేయాలని ఎవరు అనుకోవట్లేదు. నీకు అన్యాయం చేస్తే ఏం జరిగిద్ది? ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్దోడిని కాబట్టి మీరు చిన్నోళ్ళు అనుకోని నేను అన్యాయం చేసేసాను అనుకోండి. ఆ రోజు నేను శరీరాన్ని అనుసరించడం వల్ల ఆ రోజు నుంచి నేను ఎన్నో శరీర దురాశల వల్ల ఇబ్బంది పడతా ఉంటాను. కొన్నిసార్లు కొంతమంది ఇలా అంటారు అన్నమాట, మనము దీని జోలికి వెళ్ళకూడదండి, దీని యొక్క శక్తి ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది అని కదా. అవునా? అలాగే కొన్నిసార్లు నేను ఇలా చెప్తాను, చిన్నవాళ్ళు కదా అని చెప్పి మనం లోకుగా చేసుకొని తీర్పు తీరిస్తే దాని ఎఫెక్ట్ ఏంటి? దాని ఎఫెక్ట్ శరీర దురాశలోకి వెళ్తాం. ఆయన నీ జోలికి వచ్చి నేను శరీర దురాశలోకి నేనెందుకు పోవాలి? నీ విషయంలో నేను అన్యాయంగా వెళ్ళిపోయి నేనెందుకు హెచ్చలకు లోబడాలా? నాకేం అంత ఆసక్తి లేదు. ఎందుకంటే నేను చాలా వాడబడాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధత లేకపోతే ప్రభు వాడుకోడు. నాకు బాగా తెలుసు, మీకు కూడా బాగా తెలుసు. తిమోతి 2 2:21 పరిశుద్ధత ఘనత అన్నాడు. ఇంతవరకు చాలా ప్రభువు మహాకృప చేత వాడబడిన వ్యక్తి ఇక ముందుకు కూడా భవిష్యత్తును ప్రేమించేవాడు, జీవాన్ని ప్రేమించేవాడు. పేతురు 1 3:10 వాడబడాలని నేను కోరుకుంటాడు. కానీ ఈ రోజు నేను లాజరస్ అనే విషయంలో ఏదో అన్యాయమైన తీర్పు తీర్చేసి నేను శరీర దురాశలోకి వెళ్ళిపోవాలని నాకు కూడా ఇష్టం లేదు. మీరు కూడా అలా అనుకోవద్దు. సో గమనించుకోండి. కొందరు అపార్థం చేసుకోవచ్చు, కానీ న్యాయంగా వెళ్తే నీకు పరిశుద్ధత ఉంటుంది, నువ్వు నిష్కపటకంగా ఉంటావు. ఈ రోజు అన్యాయంగా కనిపించిన రేపు ఇదే న్యాయమైన ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడేంత వరకు కొంతమంది ఏమనుకుంటారు, నేను ఇలాగే అనుకున్నానన్నా అంటారు. మరి అందరితో మాట్లాడడం కుదురుతుందా? అందరితో మాట్లాడడం కుదరదు. అందరితో మాట్లాడడం కుదరదు కాబట్టి ఎవరేమనుకుంటున్నారో దాన్ని బట్టి మనం ప్రవర్తించకూడదు. మనుషులను మనం సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు న్యాయాన్ని అనుసరించి వెళ్తున్నావా? నువ్వు నిష్కపటంగా వెళుతున్నావు, నువ్వు పరిశుద్ధతను ఆచరిస్తున్నావు. అదే నువ్వు అతిశయించాల్సిన విషయం. ఓకే, రైట్. దేవుని ఒక స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉదయకాలం విశ్వాస న్యాయాన్ని ఆచరించే వాళ్ళు అందరి విషయంలో న్యాయాన్ని అనుసరించే జీవిస్తారు, నిష్కపటంగా వెళ్తారు, పరిశుద్ధంగా వెళ్తారు. కాబట్టి ఎవరికో తీర్పు తీర్చిన కాడి నుంచి మీరు ఇబ్బంది పడొద్దని ప్రభు గారు తెలియజేస్తారు. ఎవరికో తీర్పు తీర్చినప్పటి నుండి మీరు ఇబ్బంది పడొద్దు. మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చారా, మీరు పాపేచ్చలోకి పోతారు. మీరు కృపను బట్టి తీర్పు తీర్చారా, మీరు పరిశుద్ధంగా జీవిస్తారు. ఒకడికి తీర్పు తీర్చి నువ్వెందుకు పాడైపోవాలా? అర్థమైందండి? సాధారణంగా తీర్పు తీర్చిన తర్వాత మనుషులు ఎవరికి భయపడతారు? జడ్జిలు చాలాసార్లు కొన్ని ఛాలెంజ్ తీర్పులు తీర్చాల్సి వచ్చింది. అటువంటిప్పుడు వాళ్ళు ఎవరికి భయపడతారు? నేను రోడ్డు మీద వెళ్తే వేసేస్తారేమో వాళ్ళ బంధువులని భయపడతాను, వాళ్ళందరూ నన్ను వేసేస్తారేమో భయపడతాను. కానీ నువ్వు దేవునికి భయపడు. ఎందుకంటే నువ్వు సత్యనారాయణ గారి విషయంలో దేన్ని అనుసరించి తీర్పు తీర్చా? కృపణ. జాన్ పాల్ విషయంలో ఏమనుసరించి తీర్పు తీర్చా? ధర్మశాస్త్రాన్ని. అంటే ఎందుకు? ఈయనైతే నిన్ను అడుగుతాడు, ఆయనైతే నిన్ను అడగలేడనే కదా. అయితే తెలుసుకో, ఈ రోజు నుంచి నువ్వు భయపడాల్సింది ఎవరికంటే, జాన్ పాల్కి అంత ఫాలోవర్స్ ఎవరు లేరు. నన్ను హైవే మీద ముట్టడి చేసేసి నన్ను అటాక్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉండలేను. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పు తీర్చామో ఆ రోజు మనం కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే జీవిస్తున్నాం కనుక పాపేచ్చలు దురాశలతో ఇబ్బంది పడతాం. కాబట్టి నాకు ఎందుకు వచ్చిన గొడవలేరు బాబు, నేను తీర్పు తీర్చను అని అనొద్దు. మీరు మౌనంగా ఉండటం కూడా తీర్పు తీర్చడమే, అవునంటారు కాదంటారు? మీ సైలెన్స్ కూడా కొన్నిసార్లు మీరు తీర్పు ఇవ్వటమే. పెళ్ళిలో ఎంతమందికి ఇష్టం లేదు చెయ్యెత్తమంటే అందరూ ఏం చేస్తారు? చేస్తారా? ఈ పెళ్ళి ఎవరికి ఇష్టం లేదు చెయ్యెత్తండి అంటే అందరూ చేస్తారా? ఎత్తరు.
నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఇన్నిసార్లు అడుగుతున్నారు ఎవడన్నా ఎత్తితే ఏం చేస్తారు అనుకునేవాడిని. తర్వాత అది సరిగ్గా చెప్పేవారు కాదనమాట. అసలు అప్పుడు తర్వాత మంచి పెళ్లి పాస్టర్లు బాగా చెప్పేవారు. పెళ్లి పాస్టర్‌లో బాగా సీనియర్‌లు ఏం చెప్పేవారంటే, ఒకవేళ మీరు చెయ్యెత్తుతారేమో, కానీ చెయ్యెత్తిన ప్రతి ఒక్కరు ఆహ్, మీరు చట్టరీత్యా పత్రం మీ దగ్గర ఉండాలి. గవర్నమెంట్ దగ్గర మీరు ఈ విషయంలో చట్టరీత్యా మీ దగ్గర పత్రం ఉంటే, ఆ పత్రం తీసుకొని రావాలని ఉంటదన్నమాట. కాబట్టి ఎవరు పడితే ఆళ్ళు సరదాగా చేయెత్తడానికి ఉండదు. ఎత్తిన ప్రతి ఒక్కడు ముందుకు రావాలా, చట్టరీత్యా పత్రం చూపించిన తర్వాతే ఆడు చేతితోకి ఉంటది. కాబట్టి ఇది సరదాగా కెమెరా వ్యూ కోసం సరదా కొంతమంది జోకులుగా చేస్తారు. కానీ అది జోక్ కాదు. అది చాలా సీరియస్ థింగ్ అన్నమాట. ఇప్పుడో విషయం చెప్తాను. చెయ్యెత్తకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకిష్టమే అని చెప్తారా? ఇష్టమని కూడా చెప్పరు. వాళ్ళేం చేస్తారు? మౌనంగా ఉంటారు. చెయ్యెత్తలేదంటే వాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళొక జడ్జిమెంట్‌ని పాస్ చేశారు. ఏంటి ఆ జడ్జిమెంటు? మాకు ఓకే ఈ పెళ్లి అని పాస్ చేశారు. కాబట్టి నీ మౌనం కూడా కొన్ని సార్లు తీర్పే. ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరిగిపోతుంది. నువ్వు ఇదేంటో తెలిసి కూడా నువ్వు మాట్లాడగలిగిన పరిస్థితి ఉండి కూడా నువ్వు సైలెంట్‌గా ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో నువ్వు రహస్యంగా ఈ అన్యాయానికి నువ్వు కూడా యాక్సెప్ట్ చేతులు కలిపినట్టే. కాబట్టి నాకెందుకొచ్చిన గొడవ, తీర్పు తీర్చిన కాడి నుంచి ఏదో అపవిత్రత అంటున్నారు. ఆ! అని పెద్ద మాటలేం మాట్లాడొద్దు ఈ ఉదయకాలం. నువ్వు మౌనంగా ఉండటం కూడా అన్యాయం చేయటమే గదా! ఈరోజు చాలా మంది మౌనంగా ఉన్నారు. ఉన్నారు ఖచ్చితంగా. నేను ఇలా చెప్తాను చూడండి. కొంతమంది చిన్నల్ని తొక్కేసి వాళ్ళకి అన్యాయపు తీర్పులు తీర్చేస్తున్నప్పుడు, అరే! వాళ్ళు పక్షంగా నిలబడితే ప్రభు పక్షంగా నిలబడినట్లే గదా! అని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకు? వీళ్ళు కూడా దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? వీళ్ళు కూడా ఏదో ఫేవరిజాన్ని చూపించుకుంటున్నారు. కానీ దీని తర్వాత నువ్వు కూడా దీనికి ఖచ్చితంగా పాత్రధారివి. ఎందుకంటే బైబిల్‌లో రాశాడు. అది కూడా చదివి ఆగిపోదాం. అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం వచనం 58 చూడండి. పట్టణపు వెలుపలికి అతని వెలగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. రైట్. స్టెఫెను చనిపోయినప్పుడు అక్కడ ఎవరున్నారు? సౌలు ఉన్నాడు అక్కడ. వాస్తవంగా సౌలు రాయి పెట్టి కొట్టి చంపాడా? ఆ రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నప్పుడు సౌలు నిలబడి ఒరేయ్ కొట్టొద్దని అనలేదు. కాబట్టి సౌలు కూడా అక్కడ దోషే. స్టెఫెను మరణం విషయం. కాబట్టి సౌలు అక్కడ ఉన్నాడు. 2వ వచనం కూడా చూడండి 8:2. భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేశారు. 3వ వచనం సౌలైతే అప్పటికి ఇంకా ఈయన ప్రభువులోకి రాలేదులేండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రభువులోకి వచ్చిన వారి గురించి. కాబట్టి అన్యాయం జరుగుతున్న దగ్గర నీవున్నావు. నువ్వు మౌనంగా ఉన్నావు ఆ రోజు. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? యెహోషువ గ్రంథంలో ఏమని చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికినీ భయపడక అన్నాడు. నువ్వెవరికి భయపడ్డావు? అమ్మో! ఈయన పెద్దోడండి బాబు. ఆయనే తీర్పు తీరుస్తే మనమేమంటామండి అని నువ్వంటే ఎట్లా? అట్‌లీస్ట్ నువ్వు ఒక పాయింట్ అయినా రైట్ చేసి, అట్లా కాదన్నా, ఇలాగ గదా అని నువ్వు చెప్పావా? నువ్వు చెప్పలేదు. ఎందుకంటే నువ్వు ఎవరికో భయపడ్డావు. ఆ భయపడిన వ్యక్తిని బట్టి నువ్వు పాడైపోయావు. ఇంకోటి విషయం చెప్తాను. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. అన్యాయం పొందిన వ్యక్తి ఖచ్చితంగా దేవుని చేత న్యాయం పొందితే, ఆ వ్యక్తి హెచ్చించబడితే, ఆ రోజు నువ్వొచ్చి, నేను ఆ రోజే అనుకున్నానండి దేవుడు ఈ వ్యక్తిని హెచ్చిస్తాడని. మరి నేను ప్రశ్న అడుగుతాను. అలా అనుకున్న నువ్వెందుకు హెచ్చించబడలేదు? ఎందుకంటే నువ్వు అప్పుడు సమ్మతించావు కాబట్టి. ఓకే? కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆ న్యాయము నీ దృష్టిలో న్యాయం కాకపోవచ్చు. ఎందుకంటే నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ యందు లేదు. మనుషుల యొక్క ఆలోచనల్లో నీ మనస్సాక్షి ఉంది. నీ మనస్సాక్షి ఎప్పుడు ఆత్మ యందు ఉండాలి. అప్పుడే అది సరిగ్గా గైడ్ చేసిద్ది. లేకపోతే నువ్వేమనుకుంటావు నా అంతఃకరణం చెప్పేదే కరెక్ట్ అనుకోవద్దు. కొన్నిసార్లు మన అంతఃకరణం మనస్సాక్షి పరిశుద్ధాత్మ యందు ఉండదు. అప్పుడు అది అపవిత్రంగా ఉంటుంది. అప్పుడు అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఫీజు వైర్ గట్టిగా లోపగేసేస్తే ఏమైందంటే ఫాల్ట్ కరెంట్ కూడా ట్రూ కరెంట్ గానే చెప్తుంది అది. అందుకని ఫీజు ఎప్పుడు లావుగా వేయకూడదు, సన్నగానే వేయాలి. అప్పుడు ఫాల్ట్ కరెంట్ ఏదైతే వస్తుందో అది ట్రూ కరెంట్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఫ్యూజ్ బ్రేక్ అయింది, సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది.
ఫ్యూజ్లు ఆవుగేసేసి లోపల ఫ్రిడ్జ్లు టీవీలు కాల్చేసుకోకూడదండి. మనస్సాక్షి అపవిత్రంగా ఉంటే అది నీకు గైడ్ చేయదు. గైడ్ చేయదు కాబట్టి నువ్వేం చేసినా న్యాయం అనిపించింది కానీ న్యాయం కాదు అది. నా మనస్సాక్షి ఏది చెప్తుంది నేను అదే చేస్తానంటే నీ మనస్సాక్షి రాంగ్ అయితే నువ్వు రాంగే చేస్తావు. అందుకనే పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి. హెబ్రీ 9:14 క్రీస్తు రక్తమునందు నా మనస్సాక్షి. ఆ మనస్సాక్షిని బట్టి వెళ్దాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఈ ఉదయకాలం. ఎందుకంటే అన్యాయం పొందిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం. మీరు ప్రభువుకు మొర్రపెట్టడం స్టార్ట్ చేయండి. మీరు మొర్రపెట్టిన దినం నుండి ప్రభు ఆత్మ చాలా బలంగా పనిచేస్తాడు. ఇది ప్రభు ఇలా జరిగింది నాయన, ఇలా జరిగింది, ఇలా చేశాడు, ఇలా చేసింది ఆమె. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారని మేము న్యాయంగా వెళ్ళామనుకుంటే ఇది ఎక్కడ న్యాయం ప్రభు? ఇది హిజ్కియాలాగా చదవండి, ప్రార్థన చేయండి. అట్లాగా యెఫ్తాలాగా మీ సంగతి అంతా వినిపించండి. మీ సంగతి అంతా వినిపించి మీరంతా ప్రార్థన చేస్తే అటుపక్కన ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు ఈ విషయాన్ని మేబీ ఫలానా వ్యక్తి దృష్టికి తీసుకెళ్తే ఏమైద్ది, ఫలానా వ్యక్తికి చెప్తే నన్ను బ్యాడ్గా అనుకుంటారు కదా అనుకుంటాడు. ఫలానా వ్యక్తికి చెప్పలేదు. ఈ వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానము కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. హెబ్రీ 4:16 అక్కడే మొత్తం విషయం అంతా చదివి వినిపించేశాడు. నీకు తప్పకుండా దేవుని దగ్గర నుంచి లెక్క ఉంటుందని. కాబట్టి నేను ఇంకో కోణంలో కూడా ఇది చెప్తున్నాను. ఇప్పుడు రాము అనే వ్యక్తి ఉన్నాడండి. ఈయన ప్రార్థన చేసే వ్యక్తేనా? అసలు దేవునికి మొరపెడతాడు ఈ పిల్లడు? హోప్ నెంబర్ 24 ప్రార్థన చేసే వ్యక్తేనా? దేవునికి మొరపెడతాడు? దేవునికి మొరపెడతాడని నాకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి విషయంలో నేను ఆటలు ఎందుకు ఆడుకుంటానండి? ఎందుకంటే ఆయన మొరపెట్టిన దగ్గర నుంచి నాకు ఇబ్బంది కదా. ఆ భయం నాకుంటే నేను ఎప్పుడు అతని శరీరాన్ని అనుసరించి తీర్పులు తీర్చను, ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పులు తీర్చను. విశ్వాస న్యాయంగానే కృపా సహితంగానే మాత్రమే కాదు, నిష్కాపట్యంగానే పరిశుద్ధంగానే నేను ఆ వ్యక్తి విషయంలో వెళ్ళిపోతాను. ఎందుకంటే రేపొద్దున ఆయన ప్రార్థన చేసే వ్యక్తి వెళ్ళి దేవుడికి ఏదన్నా నా గురించి చదివాడు అనుకోండి, యెఫ్తాలాగా తన సంగతి అంతా వినిపించాడు అనుకోండి, యెఫ్తాలాగా, హిజ్కియాలాగా, లేకపోతే సమాచారాన్ని యోసేపులాగా తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు, నాకే కదా చిక్కులు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించును గాక. మనం న్యాయం అనే టాపిక్ మీద కొంత వర్తమానం పొందుకున్నాం. నెక్స్ట్ వీక్ మనం ధర్మము అనే అంశం మీద కొంత వర్తమానం ధ్యానం చేద్దాం. ఈ వర్తమానం ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. న్యాయాన్ని అనుసరించి వెళ్ళండి. నిష్కాపట్యంగా పోతారు, పరిశుద్ధంగా పోతారు. మాత్రమే కాదు, ఇలా వెళ్ళటం ద్వారా మీరే అభివృద్ధి చెందుతారు. పెద్ద పట్టణం దగ్గర మంచి పేరు తెచ్చుకొని చిన్న పట్టణం దగ్గర ఓడిపోవద్దు. పెద్దోళ్ళ దగ్గర ఆత్మను అనుసరించి చిన్నోడే కదా మనం ఏం చేసినా చెల్లిద్దంటే చెల్లదబ్బాయి. ఖచ్చితంగా దేవుడు దీని విషయంలో న్యాయం చేస్తాడు. ఆ వ్యక్తి మొర్ర పెట్టడం స్టార్ట్ అయితే నీ పని ఉంటుంది అన్నమాట, నా పని ఉంటుంది. నా పని నీ పని దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనం ఒకరి మీద యజమానులం, కానీ పరలోకంలో ఆయన మన యజమానులు. అది గుర్తుపెట్టుకుందాం. పరలోకంలో మనకు శిరస్సు ఉన్నాడు, పరలోకంలో మనకు జీవం ఉన్నాడు. మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో ఉన్న మరొక 3వ అంశం ఏంటంటే పరలోకంలో శిరస్సే లేడు, పరలోకంలో జీవమే లేడు, పరలోకంలో మనకు యజమానుడు కూడా ఉన్నాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించుగాక. ఎన్నో శ్రేష్టమైన సంగతులు దేవుడు యొక్క ఉదయకాలంలో దేవుని సేవకుల ద్వారా తెలియజేశారండి. బట్టి కుడి పక్షాన దేవుని సేవకుకి వందనాలు తెలియజేసుకుంటాను. ఎన్నో న్యాయంగా మనం నడుచుకోవాలని చెప్పి చిన్నవారైనా పెద్దవారైనా అందరూ దేవుని దృష్టిలో సమానులే అని మనం న్యాయాన్ని బట్టి అందరినీ చూడాలని చెప్పి అన్యాయపు తీర్పు తీస్తే మనం అపవిత్రులలోకి వెళ్ళే ఆస్కారం ఉందని చెప్పి మనం విశ్వాసం న్యాయాన్ని బట్టి మనం కృపను అనుసరించి మనం నడుచుకోవాలని మనం దేవుని పట్ల మన పద్ధతి బాగుంటే మనుషుల విషయంలో కూడా మన పద్ధతి బాగుంటుంది అని చెప్పి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉన్నా కానీ మనం అన్యాయాన్ని మనం సమర్థించి దాంట్లో ఏకీభవించిన వారం అవుతామని మనం ఈ విధంగా మనం ఉండకూడదని మనం కృపను అనుసరించి మనం నడుచుకోవాలి అని చెప్పి ఎన్నో స్పష్టంగా దేవుడు యొక్క ఉదయకాలపు వర్తమానం ద్వారా మనకి తెలియజేశారు. అందుని బట్టి దేవునికి మహిమగంత ప్రభావం చెల్లును గాక. మరి ఒకసారి వర్తమానం అందించిన దేవుని సేవకులు బర్నబాస్ గారికి కుడి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూడికలో ప్రార్థన చేసిన వారికి, అదేవిధంగా కీర్తన ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి, వాక్య సహార్థం ప్రార్థించిన వారికి,
వాక్య పఠనం చదివించిన వారికి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి తోపేట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క ఈ వర్తమానం మరి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి మరి ఒకసారి ఒక వర్తమానాన్ని విని మేలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాను. యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇవ్వలేదన్న, రికార్డ్ చేశాను. ఓకే, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆడియో. ఓకే, ఈ యొక్క ఆడియో పొందుకొని మరి ఒకసారి వర్తమానాన్ని విని మేలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తామండి. ఈ యొక్క సమయంలో మనం ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ముగించుకున్నాము. మన మధ్యలో రామచంద్రపురం ప్రాంతం నుంచి వచ్చిన దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను ముగిస్తారు. వందనాలు. కిరణ్ గారు బయట ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన దేవుని సేవకులు జన్మయ్య గారు ముగింపు ప్రార్థన ద్వారా యొక్క కూడికను ముగిస్తారు. జన్మయ్య గారు. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన అయ్యా తండ్రి, మీ కుమారుడిని యేసుక్రీస్తునందున ఉన్నతమైన ఈ ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఉదయం కూడా మీ సన్నిధికి రావడానికి అయ్యా ప్రభ మీరు చేస్తున్న గొప్ప సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా తండ్రి, ఏ సంగతిని మరుగు చేయక ప్రతి విషయాన్ని గురించి చక్కగా మీరు మాతో మాట్లాడి నడిపించడానికి ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మేము మనుషులు ఎలాగూ ప్రవర్తించాలనే విషయాలు కూడా మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినాన కూడా మీరు మాతో మాట్లాడి విశ్వాస న్యాయాన్ని అనుసరిస్తున్నవాడు మనుషుల ఎడల కూడా న్యాయంగా ప్రవర్తిస్తాడని, అయ్యా ప్రభా, అన్యాయంగా ప్రవర్తిస్తే ఆ విషయంలో ఆ వ్యక్తి దేవునికి మొరపెడితే ఆ విషయంలో ఖచ్చితంగా ప్రదర్శన చేయబడతామనే విషయం కూడా తెలియజేయబడింది. కాబట్టి ఎదుటి వ్యక్తి దేవుని చేత ప్రేమించబడుతున్న వాడని గ్రహించి ఆ వ్యక్తి విషయంలో కూడా విశ్వాస న్యాయాన్ని బట్టి ముందుకెళ్ళడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా తండ్రి, మేము అన్యాయం అనుసరించి అన్యాయపు తీర్పును అనుసరించి ప్రవర్తిస్తున్నప్పుడు అయ్యా తండ్రి, ఆ కపటత్వంతో అయ్యా తండ్రి అపవిత్రతతో భ్రష్టులమైపోయి అయ్యా తండ్రి ప్రభ, దేవుడు మీరు మా పట్ల ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళికకు విరోధంగా మేము ప్రవర్తించే అవకాశం ఉందనే విషయాలు కూడా మీరు మాకు తెలియజేశారు ప్రభా. ఎదుటి వ్యక్తి దేవుని చేత ప్రేమించబడుతున్నవాడని, ఎదుటి వ్యక్తి దేవునికి మొరపెడితే ఆ విషయంలో మేము ఇబ్బంది పడాల్సి వస్తుందనే విషయాలు కూడా మాకు అర్థమవునట్లుగా తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా తండ్రి, పెద్ద పట్టణమైన ఎరుకో విషయంలో ఎట్టి న్యాయమో, చిన్న పట్టణమైన ఆహి విషయంలో కూడా అలాంటి న్యాయాన్ని అనుసరించడానికి కృప చూపించండి తండ్రి. పెద్దవారి విషయంలో భయాన్ని బట్టి న్యాయాన్ని అన్యాయంగా మార్చే ఆ దుర్బుద్ధి, ఆ విధమైనటువంటి ఆ కపటత్వం మాలో లేకుండా అయా చిన్నవారి ఎడలను పెద్దవారి ఎడలను అందరి ఎడలను విశ్వాస న్యాయాన్ని బట్టి ప్రవర్తించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మా మనస్సాక్షిని బట్టి కాదు, పరిశుద్ధాత్మ యందు మా మనస్సాక్షి, క్రీస్తు రక్తమును బట్టి మా మనస్సాక్షి అలాగునైనా తండ్రి మేము కొనసాగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి ప్రభ, మా ఆలోచనను బట్టి మా మనస్సాక్షి ఏం చెప్తుందో అయా, మా మనస్సాక్షి మాకు చెప్పిందే మాకు న్యాయమని ఎంచక పరిశుద్ధాత్మ యందున్న మా మనస్సాక్షిని బట్టి అందరి ఎడల ప్రవర్తించడానికి కృప చూపించండి. అయా, మీరు మా ఎడల ఎంతో ఉన్నతమైన ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక ఆ విషయమైన ఆలోచన చొప్పున ముందు కొనసాగడానికి మీరే సహాయం చేయమని అనుగ్రహించిన ఇటు అద్భుతమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, పరలోకంలో మాకు జీవమై ఉన్న మీరే మాకు యజమానుడిగా ఉన్నారు. సమస్త విషయాల్లో మీరు గమనిస్తున్నారు. పక్షపాతం ఏమీ చూపకి న్యాయం చేసే దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యజమానుడిగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మేము అలాగ ప్రవర్తించడానికి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఉన్నతమైన మాటలను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం చేరివచ్చిన మా ప్రియులను దైవజనులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, వర్తమానం అందించిన మా ప్రియ సేవకులను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. అయా ప్రభా, ఇంకను మాకు అనేకమైనటువంటి అవకాశాలు దయచేసి మీ సన్నిధిలో అనేక సంగతులు నేర్చుకోవడానికి బలం పొంది నీ కొరకై ఉన్నతమైన పని చేయడానికి కృపను అనుగ్రహించమని అయా తండ్రి, మాకు ఈ దీవెనకరమైన సందేశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమంతా ఈ రోజంతా కూడా నీ ఉన్నతమైన కృప చేత నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, యేసు ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలండి.
ముగింపు ప్రార్థన చేసుకుని దేవుని సేవకులు జమినియా గారికి తోపేట వందనాలండి. అందరం ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి నుంచి సెలవు తీసుకున్నాం. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.